అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ప్రజలారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ నుంచి పింఛన్లు ఇవ్వబోతా ఉన్నాడు రేవంతులు సారు. కొత్త పింఛన్లతో పాటు పాత పింఛన్లు కూడా పెంచబోతా ఉన్నట. ఎంత పెంచబోతా ఉండు, అలాగే కొంతమంది పింఛన్లు కూడా కట్టుగాబోతా ఉందట. అట్టట్టి ముచ్చటి కాదు, మళ్ళా ఒక్క రకం పనులే కాదు, 3-4 రకాల పనులు చేయబోతా ఉండు. పింఛన్లు ఏనాడైతే మనకు అప్డేట్ వచ్చిందో కళ్ళ కంటే ఇప్పుడు 2 సంవత్సరాలకు రేవంతులు సార్కు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. వాళ్ళు సోమవారం ప్రజావానికి పోయి వాళ్ళ బాధలు కలెక్టర్లకు చెప్పుకుంటున్నారు అని ఎన్నోసార్లు కట్టలు ఫైళ్ళు పోయినా కానీ కేరీ అయ్యాను. రేవంతులు సారు సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడే అప్డేట్ ఇవ్వడం, తర్వాత మళ్ళీ జనవరి నుంచి మున్సిపాలిటీ ఎలక్షన్ల కోడ్ కూడా పడుతుందట. మరి ఎప్పుడు ఇస్తాడు అంటే ఏప్రిల్. మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా గెలిపించుకోవాలి కదా సారు. ఏ ఎలక్షన్లు ఉండదు, మొత్తం అన్నీ ఊడ్చుకపోయిన తర్వాత అప్పుడు మనము అట్టి ఇత్తాలు అదంట చూడు. అన్నమంతా అయిపోయిన తర్వాత అట్టిల్రి ఇత్తాలు ఎత్తుపోసి పోతాం చూడు, గా మాదిరిగా అన్నట్టు. సరే, ఇప్పుడు పింఛన్ల గురించి చూసుకుంటా ఉందాము. ఎంత పెంచబోతా ఉండు, ఎవరెవరు పింఛన్లు కట్టగాబోతా ఉన్నాయి, ఎవరెవరు కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఎక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు అనే ముచ్చట మీరు దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడాలా. చాలా మంది మధ్యలో బంద్ చేసి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా వీడియోని పూర్తిగా చూస్తే అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. తెలంగాణలో 4000కి పెరగనున్న పింఛని ఎప్పటి నుంచి అమలు కానుంది అని ప్రభుత్వం ప్లాన్ ఏంది అంటే ప్రజలను పాగలుగాలు చేయనీక నిజంగానే పెంచబోతా ఉందని చాలా మంది గునుక్కుంటా ఉన్నారట. తెలంగాణలో 6 గ్యారంటీల హామీతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వము తాజాగా మరో కీలకమైన గ్యారంటీని అమలు చేసేందుకు సిద్ధమవుతుందని తెలుస్తూ ఉంది. వీళ్ళు 6 గ్యారంటీలతోటి 6 లోకాలు చూపిస్తూ ఉన్నారు, సుక్కలు చూపిస్తూ ఉన్నారు అంటే నమ్ము. ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా నిమ్మకు నీరెత్తినట్టుగా, అదేదో రోగం వచ్చి మబ్బు పట్టినట్టుగా మబ్బుగా ఉంటా ఉన్నారు. కానీ వాళ్ళకి వచ్చే జీతాలు, ఎమ్మెల్యేలకు వచ్చే జీతాలు, సీఎం రేవంతులు సార్కి వచ్చే 4,10,000 జీతాలు అన్నీ బరాబరే ఉన్నాయి. మళ్ళా పెన్షన్ల పెంపు పైన ప్రభుత్వం ఫోకస్ అట. తెలంగాణ ప్రజల సామాజిక భద్రత పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. 6 గ్యారంటీలో భాగంగా ఈ హామీ ఇచ్చింది కాబట్టి ఈ సంవత్సరం నుంచి ప్రారంభం చేయాలనే లక్ష్యంతో కార్యాచరణ సాగుతూ ఉంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా వివిధ వర్గాలకు అందనున్నటువంటి పెన్షన్లు పెంచేందుకు సాధ్యాసాధ్యాలపైన అధికారులు సమీక్షలు చేస్తూ ఉన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పెంపు అమలు చేయాలనే ఆలోచన పైన ప్రభుత్వం చర్చ జరుగుతుందట. దీన్ని మరి ఎంత పెంచాలనుకుంటారు? మన 6 గ్యారంటీలల్లో 2-4 చేస్తాడు, 4-6 చేస్తాడు. అంటే ప్రతి పింఛని 2,000 పెంచుతాడు. కానీ ఇక్కడ ఎంత పెంచాలనుకుంటున్నాడు చూడండి ఒకసారి. ఎందుకంటే మరి నా మీద మీరు ఏడవద్దు కదా గట్ల అన్నట్టు. ఇగో రేవంతులు సార్ చెప్పే ముచ్చట ఉన్నారా, ఖజానా పైన ఎంత భారం పడనుంది. ఇలా ఖజానా పైన ఇంట్లోకి వెళ్ళి ఇత్తురు కదా వాళ్ళు, అలా ఖజానా అన్నట్టు. ప్రస్తుతం రాష్ట్రంలో పింఛన్ల కోసం 2025-26 బడ్జెట్లో సుమారు 11,635 కోట్లు కేటాయించారు. అంటే ఇప్పుడు మనకు నడుస్తున్న సంవత్సరం మొత్తం 11,635 కోట్లు కేటాయించారు. లబ్ధిదారుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ఎన్నికల హామీల ప్రకారం అన్ని పింఛన్లు పెంచి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవహారం దాబు 22,000 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అంటే డబుల్ అయిందని 11కు 11 కలిపితే 22 అవుతుంది. 22,000 కోట్ల వరకు చేరే అంచనా ఉందట. అయితే ఈ భారాన్ని బడ్జెట్లో ఎలా సమతుల్యం చేయాలనే అంశం పైన ఆర్థిక శాఖ విస్తృతంగా లెక్కలు వేస్తోంది. వాస్తవానికి లెక్కలు ఎత్తారు. ఎమ్మెల్యేకు జీతం కావాలంటే లెక్కలు వేయరు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 2,68,000 జీతం నెలకు. మీకు గంతగానం ఎందుకోయా? ఇంకోటి అడుగుతా ఉన్నా, మన ఈ రేవంతులు సార్ చేసిన పని మనకు ఆల్రెడీ పేపర్ కూడా వచ్చింది. హైదరాబాదు టు అమరావతి అంటే ఈడికెళ్ళి తెలంగాణ హైదరాబాద్కి వెళ్ళి మొదలు పెడితే మన ఆంధ్రాలో ఉన్నటువంటి విజయవాడ అమరావతి దాకా హైవే 8 లైన్ల హైవే నేషన్కి 77,000 కోట్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేసిరు. కేంద్రానికి లేఖ రాశారు ఆ రోడ్డు ప్రారంభం కావాలని. అంటే
రోడ్డు గురించి 78,000 కోట్లు ఖర్చు చేస్తారు. కానీ మరి తెలంగాణ వీళ్ళు చెప్పిన లెక్క అంత తప్పే. కానీ ఒకవేళ రైటే అనుకుందాం, 22,000 కోట్లు సంవత్సరానికి తెలంగాణలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న పిల్ల పితక ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుపడడానికి 22,000 కోట్లు పింఛనీయమంటే మరి ఎందుకు బాధ అవుతుంది మీకు? అదే మరి రోడ్డుకేమో 78,000 కోట్లు ఖర్చు చేస్తావు, వీడేమో 22,000 కోట్లు మాత్రమే ఉంది కదా. చెయ్యరు మీరు. ఎందుకంటే పేద ప్రజలకు గనక అన్ని సదుపాయాలు చేస్తే వాళ్ళు ఏడ బతికిపోతారో. 3 పూటల అన్నం తింటే మనల్ని యాద్ చేయరు కదా. ఒక పూట అన్నం తిని పానంతో ఉంచితే చాలు, మళ్ళీ 5 సంవత్సరాలు అసెంబ్లీ ఎలక్షన్లలో మనకే ఓటెత్తారు. ఎందుకంటే ఎలక్షన్ల కన్నా ముందు బిర్యానీ మందు మటన్ వస్తారు కాబట్టి మనం పాగలగాలం కదా. గట్ల 500 పెంచాలి. నాకు చూడు, వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెంచినట్టుగా హామీలల్లో 6 గ్యారంటీలనేమో 4ను 6 చేస్తా, 2 4 చేస్తా, 4ను 6 చేస్తా. పెంచేటప్పుడేమో 500 పెంప, 1000 రూపాయలు పెంప. పెన్షన్లను ఎంత మేర పెంచాలనే విషయం పైన ప్రభుత్వము పలు ప్రయత్నాలు పరిశీలిస్తోంది. ప్రస్తుతము అందుతున్న మొత్తాన్ని 500 మాత్రమే పెంచాలా లేక 1000 మాత్రం పెంచాలా అన్న అంశంలోనే లోతైన చర్చ సాగుతుందట. ఇవి పెంచాలంటే కూడా లోతైన చర్చ. అందరూ కలిసి ఎమ్మెల్యేలు సీఎంలు మంత్రులు పోయి మనకు సంబంధించినటువంటి దాని ఏమంటారు మహాసముద్రంలో దుంకుతే లోతుగా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే లోతుగా ఆలోచన చేస్తారు. 25 మొత్తం పరిశీలిస్తున్నాను. మొత్తానికి అంశంపైన లోతైన చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి మీరు పెద్ద మహాసముద్రంలో దుంకుతే లోతైన చర్చ ఒక ఇల్లు కట్టుకొని లోపల అప్పుడు చర్చించుంటారు. దుంకి చర్చ సాగుతోంది. నిజానికి ఎన్నికల హామీలో భాగంగా 2,000 పింఛన్ని 4,000 పెంచుతామని హామీ ఇచ్చిండ్రు. హామీని ఏం చేసిండ్రు? పీకి అవతల పడేసిండ్రు. అయితే ఒక్కసారి పూర్తి స్థాయిలో పెంచడం సాధ్యం కాకపోతే దశల వారీగా అమలు చేయాలన్న ఆలోచన కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఆర్థిక పరిస్థితులను బెజరు వేసుకొని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇళ్ళకి వెళ్ళి ఇస్తుర్రు. సరే అదొకటి అనుకుందాం. వీళ్ళు ఏమైనా సత్తుపూసలా అంటే లేదు మరి వీళ్ళంతా కూడా అట్లే ఉంటారు. మళ్ళా ఎంత దుబ్బాన అంత దొబ్బిన వాళ్ళే. ప్రస్తుతం అమల్లో ఉన్న పింఛన్లు, రాష్ట్రంలో ఉన్న పింఛన్లు వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీతా కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు నెలకు 2,016 చొప్పున పింఛన్ అందిస్తున్నారు. దివ్యాంగులకు 4,016 చెల్లిస్తున్నారు. డయాలసిస్ రోగులకు ఇతర వారికి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 5,000 నుంచి 10,000 వరకు పింఛన్ అమల్లో ఉన్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారము సాధారణ పింఛన్ 4,000, దివ్యాంగుల పింఛన్ 6,000 పెంచాల్సి ఉన్నది. మరి మీ మేనిఫెస్టో ప్రకారం ఉన్నటువంటి పింఛన్లు పెంచాలంటే మీకెందుకు ఇంతగానో ఉత్సాహారుతా ఉంది? అంటే పేద ప్రజలకు పెట్టనీకి మీకు ఉత్సాహారుతుంది, మీకు భయం వేస్తుంది. అయ్యో ఇది కథనాట. బోగస్ పింఛన్లు నియంత్రణ, కొత్త దరఖాస్తులు కూడా ఎట్లా తీసుకుంటారు అనేది కూడా చూద్దాం మనం. బోగస్ పింఛన్లు అడ్డుకునేందుకు ఆధార్ సిడ్డింగ్, బయోమెట్రిక్ విధానాలను మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా అయ్యే నిధులను పెరిగిన పింఛన్లు వినియోగించవచ్చన్న ఊహాగానాలున్నాయి. ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ నేపథ్యంలో కొత్తగా అర్హత పొందిన వారి నుంచి పింఛన్ దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులు నేపథ్యంలో పింఛన్ పెంపు వార్తలు లబ్ధారులు ఆశలను పెంచేస్తుంది. కాబట్టి మరి ఈ పింఛన్లు ఎప్పటి నుంచి పెరగనున్నాయన్న దానిపైన త్వరలోనే అధికారిక ప్రకటన అంశాలు బయట రానున్నాయట. ఇక దాని గురించి మనం వేచి చూడాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు పింఛన్ల దరఖాస్తు కోసం ఒకవేళ ప్రకటన వచ్చింది అనుకో, ఆడికి వెళ్ళి మనకు సంబంధించి మన ఛానల్లో కొన్ని వీడియోలు రోజుకు 1 2 దాని గురించి అవగాహన కల్పించనీకి ఖచ్చితంగా వస్తాయి. దయచేసి అందరూ చూడాలి. లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని, మీకు కలుగుతున్నటువంటి ఒకవేళ మీకు డౌట్ ఉంది అంటే డౌట్ను కూడా కింద కామెంట్ కూడా చేయవచ్చు. ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, మీకు సదరం క్యాంప్కి వెళ్ళిరు, సదరం సర్టిఫికేట్ ఉన్నది, దాని గురించి ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ పెట్టచ్చు కదన్నట్టు. ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఆంగ్ అవ్వదు. చూద్దాం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మిత్తలేరు. ఒక్క ఎమ్మెల్యేకు, తెలంగాణ ఎమ్మెల్యేకు ప్రజలారా గుర్తుపెట్టుకోండి, 2,68,000 జీతం. ఇంకా వాళ్ళకు ఎమ్మెల్యే కోట, కార్లు, బంగ్లాలు, నల్లలు, ఉచ్చబోసే టాయిలెట్ కడికి అన్నీ ఫ్రీ. మళ్ళా అది కథ.
మరి మనకు 4,000 ఇవ్వాలంటే, రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటే, ఇల్లు ఇవ్వాలంటే వీళ్ళకి ఇంత బాధ ఎందుకు అవుతుందంటే మళ్ళీ 5 ఏళ్ళకు ఓటు ఇస్తాడు. అందరు బాధల్లో ఉంటేనే ఓటెత్తారు కదా, గట్ల. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.